నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఆయన చాలా అంశాలే ప్రస్తావించారు. అందులో ఒక విషయాన్నే ఇప్పుడు మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇచ్చిన హామీలను నెరవేర్చట్లేదు. అందుకు గాను చంద్రబాబు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని జైల్లో వేయాలి అని అంటున్నారు. వాళ్ళపైన కేసులు పెట్టాలి అంటున్నారు. నిజంగానే మరి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చట్లేదా? మరి ఆ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయాలి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, నిన్న మీరు చూసుంటారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అండి. మీ ఉద్దేశం ఏంటి? ఆయన వాళ్ళ ముగ్గురిని తీసుకెళ్లి జైల్లో వేయాలి అంటున్నారు. మరి ఆయన పైన వచ్చినటువంటి కేసులకు గాను, ఆయన ఇచ్చినటువంటి హామీలకు గాను మరి ఆయన ఏం చేయాలంటారు? ఇప్పుడు వాస్తవంగా ఏ రాజకీయ పక్షం అయినా సరే ఎన్నికలను ఎదుర్కొనే సందర్భంలో ప్రజలకు కొన్ని వాగ్దానాలు చేస్తారు. మీకెందుకు ఓటేయాలి, మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి అని చెప్పని ప్రజలు ఆలోచించడం కోసం మీరు గనక మాకు అధికారం కట్టబెడితే, మాకు గనక అధికారం దక్కితే మేము ఈ పనులు చేస్తాం, ఈ పథకాలు అమలు చేస్తాం, ఈ రకమైన అభివృద్ధి చేస్తాం, ప్రస్తుతం ఉన్న జీవన ప్రమాణాలు ఈ స్థాయికి పెంచుతాం, శాంతి భద్రతలు కాపాడుతాం. ఇలా ఏ రాజకీయ పక్షం అయినా ఎన్నికలకు ముందు తమ ఎన్నికల ప్రణాళిక అంటారు, మేనిఫెస్టో, దాన్ని ప్రజల ముందు ఉంచుతారు. అలాగే ఎన్డీఏ కూటమి కూడా వాస్తవంగా 2024లో ఎన్నికలు ఎదుర్కొన్న 2023 రాజమండ్రిలో జరిగిన మహానాడు సందర్భంగానే ఆనాడే చంద్రబాబు నాయుడు గారు కొన్ని వాగ్దానాలు చేశారు. దాన్ని మినీ మేనిఫెస్టో అన్నారు. తర్వాత ఎన్డీఏ కూటమిగా ఒక అలయన్స్గా ఏర్పాటు జరిగిన తర్వాత జనసేన పార్టీ ఎజెండా, భారతీయ జనతా పార్టీ ఎజెండా, తెలుగుదేశం పార్టీ ఎజెండా, ఈ 3 ఎజెండాలని కలుపుకొని 3 పార్టీలు వివిధ సందర్భాల్లో వివిధ వాగ్దానాలు చేస్తున్న నేపథ్యంలో వాటినన్నింటినీ కలుపుకొని మా ఎన్డీఏ కూటమి ఎజెండా ఇది, మేనిఫెస్టో ఇది అని చెప్పని ప్రజల ముందు ఉంచారు. ప్రజలు ఆ మేనిఫెస్టోని విశ్వసించారు, ఈ కలయికని విశ్వసించారు, ఈ నాయకత్వాన్ని విశ్వసించారు, వీళ్ళకి అధికారం కట్టబెట్టారు. ఇవాళ వీళ్ళకి అధికారం దక్కి రేపు 12వ తారీఖుకి 18 నెలలు పూర్తవుతుంది. అంటే 60 నెలల కోసం వీళ్ళకి అధికారం ప్రజలు కట్టబెట్టారు. రాబోయే 5 సంవత్సరాలు మీరు మమ్మల్ని పరిపాలించండి, మీరు వాగ్దానం చేసిన ప్రణాళికలు అమలుపరచండి అని చెప్పని ఒక నమ్మకాన్ని ప్రజలు ప్రదర్శించి వీళ్ళకి అధికారం కట్టబెట్టారు. ఈ కట్టబెట్టిన అధికారంలో 18 నెలల కాలం రేపు 12వ తారీఖు పూర్తవుద్ది. జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి ప్రెస్ మీట్లో ఏమంటున్నారంటే, వీళ్ళు ఎన్నికలకు ముందు చేసిన సూపర్ 6 అమలు పరచడం లేదు అంటున్నారు. ఇవాళ సూపర్ 6 వాగ్దానాలు ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. మొట్టమొదట పెన్షన్ సౌకర్యాన్ని 4,000 రూపాయలకు పెంచుతామని వాగ్దానం చేశారు. వృద్ధాప్య, వితంతు పెన్షన్లని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 3,000 రూపాయలు ఇచ్చారు కాబట్టి దాన్ని ఇంకొక 1,000 రూపాయలు పెంచి 4,000 ఇస్తాం. ఆ ఇచ్చే 4,000 కూడా ఈ రోజు మేము వాగ్దానం చేస్తున్న ఏప్రిల్ నెల నుంచే, మా ప్రభుత్వం ఏర్పాటు జరిగేది జూన్లో, కానీ ఈ ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న 3,000 కన్నా ఆ 1,000 రూపాయలు అధికంగా ఈ 3,000 ప్లస్ ఆ నెలలో ఇచ్చే 4,000 కలిపి 7,000 మేము అధికారంలోకి రాగానే ఇస్తామని చెప్పారు. తూచా తప్పకుండా దాన్ని జూన్ 12 ఎన్డీఏ కూటమి పదవి బాధ్యతలు చేపడితే జూలై 1వ తారీఖు 7,000 రూపాయల పింఛను అమలు చేశారు. అలాగే వికలాంగులకి అంతకుముందు 3,000 ఉన్న పింఛన్ని వీళ్ళు 6,000 చేశారు. డయాలసిస్ పేషెంట్లకి అంతకుముందు 5,000 ఉండేది, దాన్ని 10,000 చేశారు. తర్వాత 85% అండ్ అబోవ్ డిజేబిలిటీ ప్లస్ బెడ్ రిడెన్ ఇలా ఉన్న వాళ్ళకి గతంలో 5,000 పెన్షన్ ఉండేది, దాన్ని ఎకాయకన 15,000 చేశారు. అంటే పెన్షన్ల విషయంలో వాళ్ళు చేసిన వాగ్దానాన్ని 100% నెరవేర్చేసుకున్నారు. అలాగే ఇంకొక వాగ్దానం, వ్యవసాయం చేస్తున్న రైతులకి అన్నదాత సుఖీభావ పేరిట, అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ఎన్నికలకు ముందు 12,500 రూపాయలు ఇస్తానని వాగ్దానం చేశారు. అదర్ దాన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000, ఆయన కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బులతో కలిపి 12,500 ఇస్తానని చెప్పలా. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000 కాక తానే 12,500 ఇస్తానన్నాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000కి తోడు తాను 7,500 మాత్రం ఇచ్చి 13,500 ఇచ్చాడు. ఎన్డీఏ కూటమి ఈ 13,500ని 20,000 చేస్తామని చెప్పారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000కి తోడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున 14,000 ఇస్తాము అని చెప్పారు. ఆ పథకం కూడా మొన్న ఆగస్టు నుంచి అమలు చేస్తున్నారు. మొదటి విడత 7,000 ఇచ్చారు, మళ్ళీ నవంబర్ నెలలో 2వ విడత 7,000 ఇచ్చారు, ఇంకొక విడత ఇంకొక 6,000 ఇస్తారు. అలాగే స్కూల్ ఏజ్ పిల్లలకి, ఆ తల్లులకి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఆయన అమ్మ ఒడి అనే పేరుతోటి నేను ఈ పథకాన్ని అమలు చేస్తాను, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 ఇస్తానన్నాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇవ్వకుండా ఆ తల్లికి ఎంతమంది పిల్లలున్నా తల్లికి 15,000 అని చెప్పాడు. అమల్లోకి వచ్చేప్పటికి తల్లికి 13,000 ఇచ్చాడు. ఎన్డీఏ కూటమి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తానన్నారు. అలాగే వీళ్ళు కూడా స్కూల్ మెయింటెనెన్స్ పేరిట 2,000 కట్ చేసి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 13,000 చొప్పున, అంటే
జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పిన వాగ్దానాన్ని ఆయన డీవియేట్ అయ్యాడు, వీళ్ళు మాట నిలబెట్టుకున్నారు. అలాగే మహిళలకి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాము అన్నారు. 3 గ్యాస్ సిలిండర్లు గత సంవత్సరం నవంబర్ నుంచి అమలు జరుగుతూ ఉంది. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తామన్నారు ఆర్టీసీ బస్సులు. రాష్ట్ర స్థాయి బస్సు ప్రయాణాలు ఇప్పుడు అమలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభిస్తామన్నారు. 210 అన్నా క్యాంటీన్లు సక్సెస్ఫుల్గా అమలు జరుగుతూ ఉన్నాయి. ఇసుకని ఉచితంగా ఇస్తాము అన్నారు. ఉచితంగా ఇసుకని ఇచ్చారు. అంటే ఇవాళ మౌజంలు, ఫాస్టర్లు, ఆలయ పూజారులు వీళ్ళకి గౌరవ వేతనాలు పెంచుతాము అని చెప్పారు. పెంచి సక్సెస్ఫుల్గా అమలు జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ ఎన్నికలకు ముందు చేసిన ఇంకా కొన్ని వాగ్దానాలు ఉన్నది వాస్తవం. నిరుద్యోగ భృతి, స్త్రీ శక్తి పేరిట ఇవాళ ఈ ప్రభుత్వాన్ని 60 నెలల కాలానికి ఎన్నుకున్నారు. ఈ ప్రభుత్వం ఇంకా ప్రస్తుతం 18 నెలల పాలనా కాలం పూర్తి చేసుకుంటుంది. ఇంకొక 42 నెలల కాలం ఈ ప్రభుత్వానికి ఉంది. వీళ్ళు 5 సంవత్సరాల టెన్యూర్లో వీళ్ళు చేసిన వాగ్దానాలను నెరవేర్చకుండా మళ్ళీ ఎన్నికలకు కనుక ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని మీరు చేసిన వాగ్దానాలు అమలుపరచలేదు. ఎందుకంటే ఆ మేనిఫెస్టోలోనే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి నిర్వహణ మీద సంతకం చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇవాళ మెగా డిఎస్సి నిర్వహణ అయిపోయింది, ఆ ఉద్యోగ నియామకాలు అయిపోయినాయి, వాళ్ళు ఉద్యోగాల్లో చేరిపోవటం కూడా అయిపోయింది. అంటే ఇట్లా చెప్పుకుంటే వీళ్ళు చేసిన వాగ్దానాలు క్రమక్రమంగా అన్నిటికన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అదే సమయంలో ఇంకా ఇంప్లిమెంట్ చేయాల్సిన ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. అదే సందర్భంలో వాళ్ళ పాలనా హయాం కూడా ఇంకా చాలా ఉంది. ప్రజలు వాళ్ళని 5 సంవత్సరాల టెన్యూర్కి ఎన్నుకున్నారు. సేమ్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా 5 సంవత్సరాల టెన్యూర్కి ఎన్నుకున్నారు. మరి 2019 ఎన్నికలకు ముందు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు? వీళ్ళ 18 నెలల కాలంలో వీళ్ళ మేనిఫెస్టోని పూర్తి స్థాయిలో అమలు పరచలేదు కాబట్టి వీళ్ళని ఇప్పుడే తీసుకెళ్లి చీటింగ్ కేసు 420 కేసు పెట్టాలి అంటున్నాడు ఆయన. 420 కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని జైల్లో పెట్టాలి అంటున్నాడు. అంటే ఇందాక నేను చెప్పినట్టుగా 5 సంవత్సరాల టెన్యూర్లో కనుక వీళ్ళు అమలు చేయనప్పుడు, నిజంగానే ప్రజలకు చేసిన వాగ్దానాలు వీళ్ళు ఇంప్లిమెంట్ చేయనప్పుడు ప్రజలకు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది. మరి ఇది వీళ్ళకే వర్తించదు. నిన్నటి వరకు పరిపాలన చేసిన 5 సంవత్సరాల పూర్తి స్థాయి పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వర్తిస్తుంది. మరి 2019 ఎన్నికలకు ముందు ఆయన కూడా కొన్ని వాగ్దానాలు చేశాడు కదా. ఆయన ఏం చేశాడో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఆయన ఎన్నికలకు ముందు యూనివర్సిటీలు, కాలేజీల చుట్టూ తిరిగాడు. యోబేరి అని చెప్పని సదస్సులు ఏర్పాటు చేశాడు. చంద్రబాబు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటున్నాడు. చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం దగ్గర సాగిలపడి ప్రత్యేక హోదాని కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టాడు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు. మీరు నన్ను నమ్మి నాకు మెజార్టీ ఎంపీ సీట్లు ఇవ్వండి, కేంద్రంలో అధికారంలో ఎవరున్నా వాళ్ళ మెడలోంచి ప్రత్యేక హోదా నేను సాధిస్తా. ప్రత్యేక హోదా కనుక సాధిస్తే మనం దావోస్ పర్యటనలో సిఐఏ కన్వెన్షన్స్ పెట్టాల్సిన నెస్టీ లేదు. ఈ ప్రత్యేక హోదాలో దక్కే వెసులుబాట్ల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు వచ్చి మన దగ్గర పెట్టుబడులు పెడతారు. నేను 13 జిల్లాలని 13 హైదరాబాద్కి అభివృద్ధి చేస్తా. వలసలు లేని ఉపాధి కల్పిస్తా. 2,32,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, వాటిని భర్తీ చేస్తా. ప్రతి సంవత్సరం జనవరి నెలలో క్రమం తప్పని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా. మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా. ఈ వాగ్దానాలు యువతకు చేశాడు ఆయన. చేశాడు కాబట్టి యువత ఆయన నమ్మారు. దానికి ఆయనకి దోహదం చేసిన ఫ్యాక్టర్స్ కూడా కొన్ని ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి 22 సంవత్సరాల వయసులో చిన్నవాడు. 1950లో చంద్రబాబు నాయుడు గారు పుడితే ఇతను 1972లో పుట్టాడు. సో 2019 నాటికి ఇతను 47వ సంవత్సరం వయసులో ఉన్నాడు. చదువుకుంటున్న యువతకి చంద్రబాబు నాయుడు గారితో పోల్చి చూసుకున్నప్పుడు ఇతను వాళ్ళకి దగ్గర వయసులో వాళ్ళగా అనిపించాడు. మా యువత యాస్పిరేషన్స్ని అడ్రస్ చేయగలిగే నాయకుడు ఇతను, అర్థం చేసుకోగలిగే స్థాయి ఇతనికి ఉంది అని నమ్మారు. మరి యువత కన్విన్స్ అయితే వాళ్ళ పేరెంట్స్ కూడా కన్విన్స్ అయ్యారు. ఆయన వెనక ర్యాలీ అయ్యారు, ఆయనకు ఓట్లేసారు, గెలిపించారు. మరి ఏమైపోయింది ప్రత్యేక హోదా? ఏమైపోయింది మెగా డిఎస్సి? డిఎస్సి వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఒక్క డిఎస్సి కూడా నిర్వహణ చేయని ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించి వాళ్ళ నాయన కూడా 2 సార్లు డిఎస్సి పెట్టాడు. 3 సంవత్సరాలు 3 నెలలు ఎంతో పరిపాలించిన కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒక డిఎస్సి పెట్టాడు. ఎన్టీ రామారావు గారు 3 సార్లు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు 9 సార్లు పెట్టారు. 5 సంవత్సరాల పూర్తికాలం పరిపాలించి ఒక్క డిఎస్సి కూడా నిర్వహణ చేయని ఏకైక పాలకుడు జగన్మోహన్ రెడ్డి. మరి 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత 9,500 ఉద్యోగాలతోటి ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తే ఈ జాబ్లెస్ క్యాలెండర్ మాకెందుకు, నువ్వేం వాగ్దానం చేసావు ఎన్నికలకు ముందు, 2,30,000 ఎక్కడా, 9,000 ఎక్కడా అని చెప్పని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాల
విద్యార్థి యోజన విభాగాలు ఒక నిరసన కార్యక్రమానికి పిలిపించి, సహజంగా ఆ నిరసన కార్యక్రమాలకు పిలిపించినప్పుడు చలో సెక్రటేరియట్, సీఎం ఇల్లు ముట్టడి ఇట్లాంటి నినాదాలు తీసుకుంటారు. అంటే వాళ్ళు ఏదో వెళ్ళి సీఎంని ఇంట్లో నుంచి బయటికి లాక్కొస్తారని కాదు, ఆ నిరసన కార్యక్రమాల్లో భాగంగా అటువంటి పిలుపులు ఇస్తారు. ఆ నిరసన రోజున వాళ్ళు కూడా సీఎం ఇల్లు ముట్టడి అనే ఒక నిరసన కార్యక్రమంలో వాళ్ళు పాల్గొంటుంటే, ఆ యోజన నాయకులు మొత్తాన్ని, అన్ని రాజకీయ పక్షాల యోజన నాయకులు మొత్తాన్ని అరెస్ట్ చేసి వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో ఏమని మెన్షన్ చేశారో తెలుసా? రేప్ అటెంప్ట్ కేసులు పెట్టారు వాళ్ళ మీద. మేజిస్ట్రేటు బిత్తరపోయాడు, ఇదేంటయా వీళ్ళు ఏదో నిరసన కార్యక్రమంలో కదా అరెస్ట్ అయ్యారు, ఎవరిని రేప్ చేయబోయారు వీళ్ళు, ఎవరి మీద రేప్ అటెంప్ట్ చేశారు వీళ్ళు, ఏం సెక్షన్లు పెట్టారు, మీకు బుద్ధి ఉందా లేదా అని చెప్పని పోలీసుని మందలించి ఆ రిమాండ్ రిపోర్ట్ రిజెక్ట్ చేశారు. అంటే యోబేరీ నాడేమో యువత మద్దతు కావాలి, ఆ యువత మద్దతు ఈయనకు అధికారం కావాలి, అధికారం దక్కిన తర్వాత మా ఉద్యోగాలేవి అని అడిగిన యువత మీద రేప్ అటెంప్ట్ కేసులు పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి. ఇది యువతకు సంబంధించి 2017 సంవత్సరంలోనే తుళ్ళూరులో మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి 3 ఏళ్ళు అయిపోయింది, చంద్రబాబు ఈ రాజధాని కట్టేలాగా లేడు, మీరు కొన్నాళ్ళ వరకు పట్టండి మన ప్రభుత్వం వస్తుంది అని చెప్పని అద్భుతమైన రాజధాని నిర్మాణం చేస్తా అన్నాడు. అమరావతిలోనే రాజధాని ఉంటుంది అని 2019 ఎన్నికలకు ముందు వాళ్ళ స్థానిక అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డితో చెప్పించాడు, వాళ్ళ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లతో చెప్పించాడు. అదే సందర్భంలో వాళ్ళ నాయకులందరూ కూడా చూసారా మా నాయకుడు చిత్తశుద్ధి, ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు, చంద్రబాబు అద్దీంట్లో ఉంటున్నాడు, మా నాయకుడిని అమరావతి వ్యతిరేకంగా చిత్రీకరిస్తున్నారు, అమరావతిలోనే రాజధాని ఉంటుంది అని చెప్పారు. నమ్మిన ప్రజలు ఆ 2 నియోజకవర్గాల్లో కూడా ఆయన్నే గెలిపించారు, తుళ్ళూరు మంగళగిరిలో కూడా. అసలు ఇంకొక ప్రధానమైన వాగ్దానం ఉంది, ఆ రాజధానిలో భూములు ఇచ్చిన రైతులకి కౌలు చెల్లిస్తూ ఉన్నారు. భూమి లేని పేదలు ఉన్నారు, ఆ వ్యవసాయ భూముల మీద ఆధారపడి కూలి చేసుకునేవాళ్ళు, వాళ్ళ ఉపాధి పోతుంది కాబట్టి వాళ్ళు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు వెతుక్కోవడానికి అక్కడ ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. కాబట్టి ప్రభుత్వ పరంగా వాళ్ళకి కుటుంబానికి 2,500 రూపాయలు సామాజిక పెన్షన్లు ఇస్తున్నారు. అరే 2,500 పెన్షన్ ఏంటి, నాకు అధికారం ఇవ్వండి నేను 5,000 చేస్తానన్నాడు. నమ్మారు ప్రజలు. అసైన్మెంట్ పట్టాదారులు ఉన్నారు, అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్లని చంద్రబాబు నాయుడు మీకు ఎకరానికి 800 గజాలే ఇస్తున్నాడు, పట్టా భూములు వాళ్ళకి 1000 గజాలు ఇస్తున్నాడు, నాకు అధికారం ఇవ్వండి మీకు కూడా పట్టాదారులతో సమానమైన ప్యాకేజ్ ఇస్తా అన్నాడు. నమ్మారు. అంతిమంగా ఆ 2 నియోజకవర్గాలతో కూడా కలిపి 151 స్థానాల్లో ఆయనకు అధికారం దక్కింది. దక్కిన తర్వాత ఏమైంది, ఈ 2,500 పెన్షను 2024 మేలో ఎలక్షన్ అయితే 2024 మార్చి 1వ తారీఖు దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. అంటే మార్చి 18వ తారీఖు కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వస్తుంది. 18 రోజుల్లో ఎన్నికలకి కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వస్తానంగా మార్చి 1వ తారీఖు 2,500ని 5,000 చేశాడు. అంటే 4 సంవత్సరాల 9 నెలలు, ఆల్మోస్ట్ 4 సంవత్సరాల 10 నెలలు ఆ వాగ్దానాన్ని తొంగలో దొక్కావు కదా. మరి ఈ అసైన్మెంట్ ల్యాండ్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పట్టా భూములతో సమానంగా వాళ్ళకి వార్షిక కౌలు చెల్లిస్తుంటే దాన్ని రద్దు చేశాడు. వాళ్ళకి పట్టా భూములతో సమానమైన ప్యాకేజీ సంగతి దేవుడు ఎరుగు. అసలు వాళ్ళకి వస్తున్న వాళ్ళ జీవనభృతి మీదే దెబ్బ కొట్టాడు. మరి ఏం కేసులు ఏం సెక్షన్లు పెట్టాలి? ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళని అన్నా మీకు మెరుగైన పిఆర్సీ ఇస్తా, చంద్రబాబు నాయుడు గారు 2014లో 43% ఫిట్మెంట్ ఇచ్చారు వాళ్ళకి, ఈయన ఇంకా మెరుగైన పిఆర్సీ ఇస్తా అన్నాడు. ఇంకేముంది, చంద్రబాబు నాయుడు 43% ఇచ్చాడు, ఈయన 50% ఇస్తాడేమోనని చెప్పని నమ్మారు. మీ క్రమం తప్పని డిఏలు ఇస్తా అన్నాడు, మీ సిపిఎస్ వారంలో రద్దు చేస్తా అన్నాడు. లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు నమ్మారు. సమాజంలో చాలా తక్కువ జీతానికి పనిచేసేవాళ్ళు, పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, సర్వశిక్ష అభియాన్ సిబ్బంది, విఆర్ఏలు, వీళ్ళందరికీ తెలంగాణ కన్నా 1000 రూపాయలు అధికంగా జీతం ఇస్తానన్నాడు. వాళ్ళు నమ్మారు, వాళ్ళు ఓట్లేశారు. ఇక జనంలో సగం, సమాజంలో సగం మహిళలు వాళ్ళని మద్య నిషేధం చేస్తా అన్నాడు. ఇవాళ కుటుంబాలు ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను మద్యం వల్ల చిన్నాభిన్నం అవుతున్నాయి. మద్యం అనే పెనుభూతాన్ని 2024 ఎన్నికల నాటికి 5 స్టార్ హోటల్స్కి పరిమితం చేస్తా, లేకుంటే ఓట్లే అడగను అన్నాడు. మరి ఆ మద్యం వల్ల బాధితులుగా మారుతున్న ప్రతి మహిళ, ప్రతి తల్లి, ప్రతి చెల్లి, ఏ మద్యం వ్యసనం వల్ల ఆ కుటుంబాలు ఆర్థికంగా ఆరోగ్యపరంగా చిన్నాభిన్నం అవుతున్నాయో వాళ్ళందరూ నమ్మారు. ఆయన వెనక ర్యాలీ అయ్యారు, ఆయనకి ఓట్లేసి గెలిపించారు. మరి ఏమైపోయింది మద్య నిషేధం? మరి పారిశ్రామిక పెట్టుబడులు, వలసలు లేని ఉపాధి కల్పిస్తానన్న జగన్మోహన్ రెడ్డి కొత్తగా పరిశ్రమలు రప్పించే సంగతి దేవుడు ఎరుగు. రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారి పిలుపు మేరకు ఎన్ఆర్ఐలుగా ఉన్న గల్లా రామచంద్ర నాయుడు గారు, ఆయన తాను పుట్టి పెరిగిన చిత్తూరు జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో అమరజా బ్యాటరీస్ ఎస్టాబ్లిష్ చేశారు. అటువంటి సంస్థని మూసేయించడానికి ఈయన చేసిన ప్రయత్నం, మీకు దండం పెట్టి చెప్తున్నాం వెళ్ళిపోండి ఈ రాష్ట్రాన్ని నుంచి అన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. అటువంటి ప్రెస్టీజియస్ ఇండస్ట్రీ ఆ జిల్లాలో 17,000 మందికి ప్రత్యక్షంగా,
50,000 మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమ, సంవత్సరానికి ప్రభుత్వాలకి 2,600 కోట్ల రూపాయలు ట్యాక్సులు కడుతున్న పరిశ్రమ, ఆ పరిశ్రమను మూసేయించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు విసిగి వేసారి అసలు ప్లాంట్ మొత్తం వైండప్ చేద్దాం అనుకున్నారు. కానీ ఆ ప్రాంతం మీద ఉన్న ప్రేమతోటి, అక్కడ ప్రజల మీద మమకారంతో, మనల్ని నమ్ముకొని ఇన్ని వేల మంది జీవితాలు ఇక్కడ ముడిపడి ఉన్నాయని చెప్పని, ఎక్స్పాన్షన్ మాత్రం ఇతని హయాంలో ఇక్కడ చేయకూడదు అని చెప్పని కాండపడి సిచ్యువేషన్లో 9,500 కోట్ల రూపాయలు పెట్టుబడి తెలంగాణకి తరలింది. ఇట్లా పరిశ్రమల గురించి చెప్పుకుంటే ఒక 100 సంఘటనలు చెప్తాను నేను. అంటే యువతను మోసం చేశారు, ఉద్యోగులను మోసం చేశారు, మహిళలను మోసం చేశారు. అసలు వీళ్ళ వల్ల మోసపోయిన వర్గం ఏది? ఆఖరికి వాళ్ళ చిన్నాన్న దారుణ హత్య జరిగితే దాన్ని నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ప్రచారం చేసి, సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పని డిమాండ్ చేసి, సిబిఐ ఎంక్వైరీ కోసం కోర్టులో పిటిషన్ ఫైల్ చేసి, తాను అధికారంలోకి రాగానే మొట్టమొదటి సిబిఐ ఎంక్వైరీ పిటిషన్ విత్డ్రా చేసుకున్నాడు. ఆ తర్వాత కేసుని నీరుగార్చే ప్రయత్నం చేశాడు. చంద్రబాబు నాయుడు గారు సీనియర్ ఐపీఎస్ అధికారులతో ఒక సిట్ ఏర్పాటు చేస్తే దాన్ని డిఎస్పీ స్థాయి అధికారికి పరిమితం చేశాడు. అప్పుడు వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారికి అనుమానం వచ్చింది. ఎన్నికలకు ముందు ఇతర మాటలకి, అధికారంలోకి వచ్చిన తర్వాత మాటలకి మధ్య వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. ఇతనే స్వయంగా కేసుని నీరుగారుస్తూ ఉన్నాడు కాబట్టి ఏదో మతలబు ఉంది అని చెప్పని ఒక నిర్ణయానికి వచ్చిన ఆమె సిబిఐ విచారణ కావాలని ఆమె కోర్టుకు వెళ్ళింది. సిబిఐ విచారణ మంజూరు అయిన తర్వాత సిబిఐ విచారణ ముందుకు సాగకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అధికారిని బెదిరించాడు. సిబిఐ అధికారి మీద పోలీస్ కేసు పెట్టాడు. విచారణ సక్రమంగా వేగంగా జరగాలని కోరుకుంటున్న వివేకానంద రెడ్డి గారి కుమార్తె మీద కేసులు పెట్టించాడు. ఆయన సాక్షిలో అంతకుముందు ఎన్నికలకు ముందేమో మా చిన్నాయన అని గుండెలు బాదుకున్న ఆయన తాను అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ వేగవంతం అవుతా అసలు సొత్తదారులు ఎవరనేది కలుగుల్లో నుంచి సిబిఐ వెలుగులోకి తీసుకొస్తూ ఉంటే, ఓహో వీళ్ళా సొత్తదారులు, వీళ్ళా చంపింది అని చెప్పని ప్రజలు చర్చించుకోవటం మొదలుపెట్టగానే అప్పటికప్పుడు సాక్షిలో వివేకానంద రెడ్డి గారికి అక్రమ సంబంధాలు ఉన్నాయి, ఆయనకు అక్రమ సంతానం ఉన్నారు. ఈ అక్రమ సంతానానికి ఆస్తుల పంచే దగ్గర వచ్చిన వివాదాల నేపథ్యంలో వివేకానంద రెడ్డి గారి ఆ కుమార్తె అల్లుడు కలిసి ఈయన చంపించారు అని చెప్పని కథనాలు రాయించాడు. మరి వీటన్నిటి నేపథ్యంలో ఎన్ని 420 సెక్షన్లు, ఎన్ని కేసులు జగన్మోహన్ రెడ్డి మీద మొట్టమొదటి పెట్టాలి? ఎందుకంటే ఆయన 5 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు. 5 ఏళ్ళు ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలు నెరవేర్చని పర్యవసానం ప్రజలు ఏ తీర్పు ఇచ్చారు, ఆయనకి ఏ గతి పట్టింది, ఏ శంకరగిరి మాన్యాలు పట్టాడనే తర్వాత సంగతి. ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్లీజ్ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వరా, నా కారు అసెంబ్లీ లోపల దాకా రానీరా, నన్ను మీ మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయించరా, నాకు ముఖ్యమంత్రిగా ఉన్న నాటి భద్రత ఎవరా అని చెప్పని ప్రాధాయపడుకునే స్థితికి ఆయన వచ్చాడు. ఆ గతి ఆయనకు బట్టించారు ప్రజలు. కానీ ఆయన చెప్తున్న ప్రకారం 420 సెక్షన్లే పెట్టాల్సి వస్తే మనకందరికీ తెలుసు ఆల్రెడీ 420 సెక్షన్లకి పేటెంట్ ఆయనే. ఆయన మీద సిబిఐఏ 11 420 సెక్షన్లు పెట్టింది. మరి ఇప్పుడు ప్రజలు ఈ వాగ్దాన భంగాలన్నిటికి కూడా కేసులు సెక్షన్లు పెట్టాల్సి వస్తే ఎన్ని 420 సెక్షన్లు జగన్మోహన్ రెడ్డి మీద పెట్టవచ్చు? కారణం ఏంటి అంటే అతను 5 ఏళ్ల టెన్యూర్ పూర్తయిపోయింది. పచ్చి మోసం ప్రజలని చేశాడు అనేది నిర్ధారణ అయింది. వీళ్ళది ఇంకా టెన్యూర్ పూర్తి కాల, 18 నెలలే నడుస్తూ ఉంది. ఇప్పుడు ఈ టెన్యూర్లో వీళ్ళు పూర్తి చేయకపోతే నువ్వు చెప్పింది వర్తిస్తుంది, ఆ రోజు మాట్లాడదాం. కానీ ప్రస్తుతం నీకైతే వర్తించాలిగా. ఇవాళ సంజయ్ ఇచ్చుకోవాల్సిన స్థితిలో నువ్వు ఉన్నావుగా. మొట్టమొదటి ఏ రోజైనా సరే నీ ఓటమిని గుర్తెరిగి నేను చేసిన తప్పుల కారణంగా, నేను చేసిన మోసం కారణంగా ప్రజలు నన్ను ఓడించారు అని చెప్పని మొట్టమొదటి నువ్వు రిలీజ్ అయితే, నిన్న మైకు తీసుకొని కూడా ఏం చెప్తున్నావు? నా పాలన బ్రహ్మాండం భజగోవిందం, వీళ్ళే మోసం చేసి అధికారంలోకి వచ్చారంటున్నావు. మరి బ్రహ్మాండం భజగోవిందంగా నువ్వు పరిపాలన చేస్తే ఇప్పుడు నేను చెప్పిన ఈ వైలేషన్స్, ఈ మోసాలు, వీటినన్నింటినీ, ఈ ఎగ్గొట్టాలన్నింటినీ ఏమంటారు? నేను ఇందాక చెప్పా కదా, మెరుగైన పీఆర్సీ అన్నాడు కదా ఉద్యోగులకి. వాళ్ళకి ఇన్కమ్ రిలీఫ్ 27% ఉంటే దానికన్నా 4% తక్కువ 23% ఇచ్చాడు. తర్వాత గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాడు. 2019 అక్టోబర్ 2వ తారీఖు ఆ వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళని 2 ఏళ్ళు ప్రొబేషన్ పీరియడ్, నెలకు 15,000 జీతం అన్నాడు. అంటే 2021 అక్టోబర్ 2కి వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి. వాళ్ళని 9 నెలలు లేటు చేశాడు. మరి ఆ 9 నెలలు వాళ్ళు నష్టపోయిన జీతం ఈయన ఇస్తాడా? అదే సందర్భంలో క్రమం తప్పని డిఏలు ఇస్తా అన్నాడు. 2018లో చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో 2 డిఏలు పెండింగ్ ఉన్నాయన్న దాన్ని సాగ్గా చూపించి మీకు క్రమం తప్పని డిఏలు ఇస్తా అన్నాడు. ఆ 2 డిఏల సంగతి దేవుడు ఎరుగు. 5 సంవత్సరాల ఈయన పాలనా హయాంలో ఇందాక చెప్పా కదా, నాట్ ఈవెన్ ఏ సింగిల్ డిఎస్సి అని చెప్పని, నాట్ ఈవెన్ ఏ సింగిల్ డిఏ, ఒక్క ప్రభుత్వోద్యోగికి కూడా ఒక్క డిఏ ఇవ్వని ఏకైక పాలకుడు ఈయనే.
ప్రతి 6 నెలలకు డిఏ ఇవ్వాలి. అట్లాంటి దాని 5 సంవత్సరాల టెన్యూర్లో 10 డిఏలు ఇవ్వాల్సి ఉండగా ఒక్క డిఏ కూడా ఇవ్వాలి. ఆఖరికి పిఆర్సీ ఖరారు కూడా 2019 ఈయన అధికారంలోకి వచ్చే నాటికి అశుతోష్ మిశ్రా కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. అధికారంలోకి రాగానే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. దాన్ని 2022 జనవరి దాకా డ్రాగ్ చేసి 2022 జనవరిలో దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. లక్షలాది ప్రభుత్వ ఉద్యోగులు ఇతన్ని నమ్మి మోసపోయామని చెప్పని రిలీజ్ అయ్యారు. ఆ యూనియన్ నాయకులే చెప్పారు కదా 2019 ఎన్నికల్లో కుడి చేత్తో ఎడం చేత్తో ఓట్లేసి ఈయన అధికారంలోకి తెచ్చామని చెప్పని. ఆ ఓట్లేసి అధికారంలోకి తెచ్చిన ఉద్యోగులు రిలీజ్ కావడానికి అన్నాళ్ళు గాల. వాళ్ళకి జీపీఎఫ్ లోన్స్ అతిగతి లేవు, జిఎల్ఐ లోన్స్ అతిగతి లేవు, రిటైర్మెంట్ అమౌంట్ సెటిల్మెంట్ లేదు, వాళ్ళ హెచ్ఆర్ఎస్ స్లాబులు 2% కుదిరిచ్చాడు. ఆఖరికి సరెండర్ లీవ్లు ఎన్కాష్మెంట్ 2021, 22, 23 3 సంవత్సరాల సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ కూడా అతిగతి లేదు. చివరికి వాళ్ళకి రిటైర్మెంట్ అమౌంట్లు సెటిల్ చేయాల్సి వస్తుందని చెప్పని 60 ఏళ్ల రిటైర్మెంట్ని 62 ఏళ్ళకి పెంచాడు. వచ్చే ప్రభుత్వం చూసుకుంటుందిలే అని చెప్పని. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎన్డీఏ కూటమి నాయకత్వం మీద వాళ్ళు 18 నెలలు పరిపాలన నడుస్తూ ఉండగానే, వాళ్ళు చేసిన వాగ్దానాలు నెరవేరుస్తూ ఉండగానే, అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళు రాజధాని నిర్మాణాన్ని ప్రారంభించారు, పోలవరం నిర్మాణాన్ని ప్రారంభించారు, 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తామన్న దానికి అనుగుణంగా ఇప్పటికి 20 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులను ఒప్పందాలు చేసుకుని వాటిని గ్రౌండింగ్ చేయించడంలో తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నారు. మెగా డిఎస్సి కండక్ట్ చేశారు. వెల్ఫేర్ స్కీమ్స్ ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నారు. అయినా సరే వాళ్ళ మీద చీటింగ్ కేసులు పెట్టాలి. మరి వాళ్ళ మీద చీటింగ్ కేసులు పెట్టేటప్పుడు మొట్టమొదటి నీ మీద పెట్టించుకో, నువ్వు ఫేస్ చేయి, దాని కాన్సిక్వెన్సెస్ నువ్వు, ఆ పశ్చాత్తాపం నువ్వు వ్యక్తం చేయి, ఆ పరిహారం నువ్వు చేసుకో మొట్టమొదట. అప్పుడు నువ్వు ఇంకొకరికి చెప్తే అర్థం ఉంది. కానీ దాన్ని నువ్వు అమలు చేయకుండా ఎదురాళ్ళకి మాత్రం శుద్ధులు చెప్తాను అని అంటే శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు ఉంటుంది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.